Welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ రెసిపీతో మెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో శ్రీవల్లి గారు మెయిల్ చేశారు రాజు గారు కర్నూలు నుంచి. ఓకే. కరివేపాకు రైస్ చేసుకుంటాం కదా. అవునండి. సో దాంట్లో ఏదన్నా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేసి చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. కరివేపాకులో అంటే మనం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేయకుండా ఉంటేనే బెటర్, ఎందుకంటే కరివేపాకు అనేది ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తూ ఉంటుంది కదా. సో ఏదైనా కాంబినేషన్ లో చేసుకోవచ్చా? కాజుతో చేసుకోవచ్చు. కొంచెం కాజు ఎక్కువ యాడ్ చేసి అంటే కొంచెం నానబెట్టేసుకుంటే కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది రైస్ తో పాటు కూడా. ఓకే ఓకే. సో అది తర్వాత కరివేపాకు ఏంటంటే కొంచెం పేస్ట్ లా చేసి యాడ్ చేసుకుందాం, అంటే దాంట్లో కొంచెం రైస్ లో మిక్స్ అయిపోయేలా. ఎస్ అండి. ఓకే. సో కాజు కరివేపాకు రైస్. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి కాజు కరివేపాకు రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు కరివేపాకు రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, కరివేపాకు 1 కప్పు, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం సో రైస్ ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం కరివేపాకుది పేస్ట్ రెడీ చేసుకున్నాం అండి. కొంచెం వేయించాలా? అవునండి. కొద్దిగా నూనె వేసుకుని సో ఈ పేస్ట్ రెడీ చేసేసుకుంటే మనకి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదేమో కదా. ఏముండదు. సో ఈ పేస్ట్లు ఇవి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ పౌడర్ అయితే కొంచెం నిల్వ ఉంచుకోవచ్చు, కానీ పేస్ట్ అంటే ఇంకా మనకి అంత నిల్వ ఉండదేమో కదా. సో ఎండుమిరపకాయలు, ఓకే, జీలకర్ర, ధనియాలు, ఓకే. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం, సో కరివేపాకు అండి. ఓకే. సో కరివేపాకు కూడా కొంచెం లైట్ చేసుకుని, సో దీన్ని ఏంటంటే మనం కొంచెం పేస్ట్ లా చేసేసుకుంటాం, కొంచెం వాటర్ వేసేసి. సో అలా పేస్ట్ లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం రైస్ లో వేసుకున్నప్పుడు మొత్తం రైస్ మొత్తం కల్లా కోటింగ్ లా వస్తుంది, కాబట్టి ఇక్కడ నేను పేస్ట్ లా చేసేస్తున్నాను. కావాలంటే పేస్ట్ లాగా, లేదంటే పౌడర్ లా అయినా కూడా మనము చేసేసుకుని కలిపేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో దీన్ని మిక్సీ జార్ లోకి తీసేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి పేస్ట్ రెడీ చేసుకోండి. మనకి కరివేపాకు కూడా ఎక్కువ ఇట్లా రోస్ట్ అయినట్టు ఫ్రై చేసుకోకూడదు, జస్ట్ మళ్ళీ పోపు వేసిన తర్వాత అక్కడ కొంచెం వేయించుకుంటాం. సో కాబట్టి ఇక్కడ కొద్దిగా అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయించినా కూడా కరివేపాకు ఫ్లేవర్ కూడా పోతుంది యాక్చువల్ గా. కొంచెం ఆ ఆకు రంగు మారకుండా ఉంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే ఆ కరివేపాకు టేస్ట్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది రైస్ మనం తినేప్పుడు. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారు. ముందుగా ఒకసారి అలా తిప్పేసి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ఓకే రాజు గారు. సో ఇది ఎలాగో మనకి ఫైన్ పేస్ట్ అవ్వదు కాబట్టి కొంచెం అలా కచ్చపచ్చగా అట్లాగే చేసేసుకోవాలేమో కదా. అంటే మనకు ఎంతవరకు వస్తే అంతవరకు మనకు కొంచెం పేస్ట్ లా. ఓకే. కొద్దిగా వాటర్ చూసి యాడ్ చేసుకుంటే మనకు పేస్ట్ వచ్చేస్తుంది. ఓకే. సో రాజు గారు మీరు పేస్ట్ రెడీ చేసేస్తుంటారా? మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. మీ ముఖంపై ఎటువంటి మచ్చలు లేకుండా ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉండాలి అంటే బొప్పాయి గుజ్జు తీసుకుని అప్పుడప్పుడు ముఖానికి రాసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఎటువంటి మచ్చలు లేకుండా ఫేస్ మృదువుగా అవుతుంది. ఓకే. సో పేస్ట్ రెడీ. చిట్కా కూడా చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. సో ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. ఓకే. ఆ కరివేపాకు గ్రైండ్ చేసేసరికి మంచి స్మెల్ వస్తుంది. బేసిక్ గా కొద్దిగా కరివేపాకు పోపులు వేస్తేనే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఎక్కువ. సో కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. కరివేపాకు కూడా మనం కొంచెం తీసుకుని రైస్ క్వాంటిటీని బట్టి చూసుకొని యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది ఎప్పుడైనా, లేకపోతే కొంచెం వెగటులాగా వచ్చేస్తుంది ఆ టేస్ట్ కొంచెం ఎక్కువైతే. సో పోపు దినుసులు. ఓకే. కరివేపాకు ఏంటంటే కొంచెం ఎక్కువైనా కొద్దిగా టేస్ట్ అంతా మారిపోతుంది. కొంచెం దీంట్లో
ఏంటంటే మనం ఇక్కడ కాజు నానబెట్టి వేస్తున్నాం కదా. సో కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు సో ముందుగా కొంచెం వేయించేసుకుని కాజు సో రైస్ తో పాటుగా యాడ్ చేసుకున్నా అలా కూడా బాగుంటుంది. ఓ సో అయితే ఇక్కడ నానబెట్టిన పప్పు కాకుండా ఇట్లా పోపులో అయినా వేసి ఫ్రై చేసుకోవచ్చు అండి. ఎస్ ఓకే ఓకే. సో ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేప్పుడు వెల్లుల్లి రెబ్బలు, ఓకే సో కొద్దిగా ఇంగువ వేస్తున్నాం. సో ఇంగువ వాళ్ళ చాయిస్ అండి. సో ఇంగువ పోపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా పప్పులతో సరిపెట్టేయచ్చు. సరిపెట్టేసేయచ్చు. దీని తర్వాత సో దీంట్లో నానబెట్టుకున్న జీడిపప్పు, సో ఇది కొద్దిగా వేగిన తర్వాత సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్. సో ఇక్కడ వేసేస్తే మనకి ఆ జీడిపప్పుకి కూడా కొంచెం పట్టేస్తుంది, ఆ టేస్ట్ పట్టేస్తుంది. అలాగే సరిపడా ఉప్పు. ఓకే. సో అంటే కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు రాజుగారు ఆ పేస్ట్లో. వేసుకోవచ్చు. సో అది కూడా బాగానే ఉంటుంది. బాగుంటుంది. ఎలాగో మనకి రైస్కి ఆ పులుపు కాంబినేషన్ కూడా బాగానే సెట్ అవుతుంది కదా. ఎస్. చపాతీ లాంటి వాటిల్లోకి సరదాగా బాగుంటుంది. లేదంటే సైడ్ డిష్ గా కూడా ఏదన్నా మనం ఒక పప్పు లాంటి సాంబార్ లాంటి ఇలాంటిది సైడ్ లో పెట్టేసుకుని కూడా మనం తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్. చాలా బాగా వస్తుంది. అది వేగిన కొద్దీ కలుపుతున్న కొద్దీ ఎస్ మంచి. సో ఇలాంటి మంచి ఫ్లేవర్స్తో ఉన్నవి ఏవైనా కూడా మనము హ్యాపీగా బాక్సెస్లో పెట్టేసుకున్నా, బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళినా, క్యారీ చేసుకోవడానికి, ట్రావెలింగ్లో బాగుంటుంది. అండ్ వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. యా, అసలు ఈ స్మెల్కే చాలా టెంప్టింగ్గా ఉంది. అప్పుడే ఆకలి స్టార్ట్ అయిపోతుంది నాకైతే. చాలా మంచి స్మెల్ వస్తుంది కదా. సో యాక్చువల్గా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కాబట్టి మనకి ఎప్పుడైనా కూరలు అవి చేసుకుని ఓపిక లేకపోతే హ్యాపీగా కరివేపాకు రెగ్యులర్గా ఇంట్లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఇది చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది, అండ్ అఫ్ కోర్స్ హెల్దీ. వన్స్ ట్రై చేశారంటే వాళ్ళకి తెలుసు, వదలరు అసలు. ఎస్. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి. సో కాజు కరివేపాకు రైస్ రెడీ. ఓకే అండి, మరి కాజు కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు కరివేపాకు రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కరివేపాకు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న కరివేపాకు పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు కరివేపాకు రైస్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. చాలా బాగుంది కదా. మనం వేయించేటప్పుడు ఆ స్మెల్ ఎంత బాగా వచ్చిందో. సో టేస్ట్ కూడా అంతే బాగుంది. సో మీరు అన్నట్టుగా కొంచెం చింతపండు పులుపు కూడా కొంచెం ఇట్లా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎస్, అదే కొద్దిగా పులుపు అది ఇష్టపడే వాళ్ళకి అలా కూడా ఆ ఎండుమిర్చి ఘాటు ఏదేమైనా టోటల్ గా చాలా టేస్టీగా వచ్చింది. ఎస్. సో జీడిపప్పు కూడా బాగా పట్టేసింది ఆ ఫ్లేవర్స్, అంటే కాస్త వేయించాం కదా. యా, సో చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో హ్యాపీగా ఎక్కడికైనా బయటకు అలా వెళ్ళేటప్పుడు క్యారీ చేసుకొని వెళ్ళడానికి చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే నిమ్మ చెక్క తీసుకుని మొటిమలు ఉన్న చోట రుద్దుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా రుద్దుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి.
ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో మంచి టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం అందరికీ ఫేవరెట్ ఐటమ్ చూడబోతున్నాం. అదేంటంటే పానీపూరి. మరి పానీపూరి తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు, ఇప్పుడు పానీపూరి. అవునండి. బేసిక్ గా పానీపూరి పేరు వినగానే అందరికీ నోరు ఊరడం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నాకు కూడా అలాగే ఉంది బేసిక్ గా. అంటే ఇప్పుడు మీరు పానీపూరి ఏం చేస్తున్నారు? మాకు ఆ వాటర్ అండ్ దాంట్లో మనం స్టఫింగ్ ఇప్పుడు ఆ రెండు అంటే ఇదివరకు మనం పూరి ఎలా చేసుకోవాలో గోల్గప్ప. అవును. ఓకే, సో ఈ రోజు ఏంటంటే నేను దాంట్లో ఆ వాటర్ ఫిల్లింగ్ తర్వాత పానీ ఈ రెండు కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో అంటే ఆ బఠానీ అది ఉంటుంది కదా, అది కూడా చూపిస్తాను. ఓ నైస్. ఓకే అండి, మరి పానీపూరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పానీపూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూరీలు 10, ఎండు బఠానీలు అరకప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నిమ్ముప్పు 1 టేబుల్ స్పూన్, నల్లుప్పు 1/2 టీ స్పూన్, కొత్తిమీర అరకప్పు, పుదీనా 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, సోంపు పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా ఇంకా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను ఎండు బఠానీలు ముందుగా మనం నానబెట్టేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసేసి కొంచెం మెత్తగా ఉడికించేసుకోవాలి. సో అది నేను ముందుగా రెడీ చేసి పెట్టేశాను. ఓకే, సో ఇక్కడ పానీ రెడీ చేసుకున్నాం. సో మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, సో ఇవి మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఓకే, సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇది పేస్ట్ చేసుకొని మనకు కావాల్సిన వాటర్ క్వాంటిటీలో మిక్స్ చేసేసుకోవడం. ఓకే, సో పేస్ట్ రెడీ. ఓకే, సో దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. సో దీంట్లో నిమ్మ ఉప్పు. ఇది కూడా కంపల్సరీ వేసుకోవాలా? ఆ పులుపు దాంతోనే వస్తుంది, లేదంటే మనం చింతపండు రసం తీసేసుకోవచ్చు. సో అలాగే నల్ల ఉప్పు. ఓకే, సరిపడా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే సాల్ట్. సో జస్ట్ ఈ నల్లుప్పు, నిమ్ముప్పు ఆ ఫ్లేవర్స్ కోసం. సో మనము సరిపడా క్వాంటిటీ సాల్ట్ మామూలుగా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నిమ్మరసం పిండుకోకూడదా రాజు గారు? టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో అయితే ఈ నిమ్ముప్పు కానీ లేదంటే చింతపండు రసం. ఓకే, సో వాటర్ రెడీ. సో నెక్స్ట్ రగడ రెడీ చేసుకున్నాం. సో మనకి ఇది అంటే కొంతమంది వేడిగా ఇష్టంగా తింటారు కదా. సో లేదు అంటే మనం ఊరికే ఈ ఉడికించినవన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు. సో కొంచెం ఈ ఉల్లిపాయలు అవన్నీ కూడా యాడ్ చేస్తే మనకి టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది మనకి. సో కాబట్టి నేను ఇది కూడా చూపిస్తున్నాను. ఓకే, సో స్టవ్ ఆన్ చేసుకుని సో కొద్దిగా ఆయిల్. సో కొంచెం సరిపోతుందేమో కదా? కొంచెం సరిపోతుంది. సో ఉల్లిపాయ ముక్కలు, సో పచ్చిమిరపకాయలు, దీంట్లోనే టమాటో ముక్కలు. సో బేసిక్గా ఇవన్నీ కూడా మనకి జస్ట్ అట్లా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం. ఓకే, సో కొంచెం టమాటో కోస్తే ఏమైనా మెత్తబడాలా లేకపోతే? అక్కర్లేదు, అంటే కొంచెం పచ్చిమిర్చి చేసాం కదా, అది కొంచెం వేగితే బాగుంటుంది. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాం ఫాస్ట్గా. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉన్నట్లయితే ఉల్లిపాయ రసంలో దూది ముంచి ఆ దూదిని మచ్చలు ఉన్న చోట అద్దుకుంటూ ఉన్నట్లయితే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న బఠానీ. ఏమిటో ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటేనే చాలా ఎక్సైటింగ్ గా ఉంది యాక్చువల్గా. ఈ పానీపూరి రెడీ చేస్తుంటే అంటే కొంచెం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇట్లా
స్టవ్ చుట్టూ తిరుగుతూ ఉంటారేమో. ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. సో దీంట్లోనే కొద్దిగా ఉప్పు. ఓకే. సో కొంచెం స్పైసీగా కావస్తే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వింటర్ సీజన్ లో ఆ టైంలో అయితే కాస్త స్పైసీగా బాగుంటుంది. సో జీలకర్ర పొడి. ఓకే. సో ధనియాల పొడి, కొద్దిగా సోంపు పొడి, ఓకే, అలాగే కొద్దిగా చాట్ మసాలా. నీళ్ళు వేసుకోవద్దా రాజుగారు ఇందులో? వేస్తున్నా. కంగారు, క్యూరియాసిటీ ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట. సో దీంట్లో వాడు వేసినట్టుగానే అంటే మనం బండి మీద తీసుకున్నప్పుడు సో కొద్దిగా అవే వాటర్ వేసుకోవాలి. ఇవే వాటర్ వేసుకుంటే ఇంకొంచెం ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం యాడ్ అవుతుంది. రాజుగారు వాటర్ లో చాట్ మసాలా మిక్స్ చేసుకోవా? లేదండి. ఓకే. సో ఇవి ఖచ్చితంగా ఎండు బఠానీ నానబెట్టుకొని చేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ వస్తుంది. టేస్ట్ వస్తుంది. ఎస్ అండి. సో అది కూడా మనం అది ఉప్పు కారం సరిగ్గా అది వేసి ఉడికించుకోవాలి. కంపల్సరీ లోపల వరకు ఆ టేస్ట్ అనేది బాగా పట్టేస్తుంది. ఓకే ఓకే. ఇది అచ్చం బండి మీద రగడాలనే ఉంది, సేమ్ టు సేమ్. సో ఇప్పుడు మనకు పానీ రెడీ, రగడా రెడీ. తినేద్దాం. సో ఇక్కడ పానీపూరి ముందుగానే రెడీ చేసి పెట్టేసాం. ఓకే. సో దీనికి చాలా సింపుల్ మనం ఇంట్లో చేసుకోవడం. సో రవ్వ క్వాంటిటీ దీంట్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. మైదా ప్లస్ రవ్వ. సో రవ్వ ఏంటంటే మనకు 1 కప్పు ఉంటే మైదా 1/2 కప్పు సరిపోతుంది. ఓకే, రవ్వ ఎక్కువ వేసుకోవాలి. అంటే ఆ క్రంచినెస్ అనేది ఆ రవ్వ వల్లనే వస్తుంది. ఓకే. సో కొంచెం ఉప్పు వేసేసి మనం చపాతీ పిండిలో కలిపేసి పెద్ద చపాతీలా చేసి చిన్న ఏదైనా మోల్డ్ తో మనం అలా కట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడం. సో పానీపూరి కూడా ఈజీగానే రెడీ. సో అది ఇంట్లో కష్టం అనుకుంటే మనకి మార్కెట్ లో ఇవి చక్కగా అమ్ముతున్నారు కాబట్టి హ్యాపీగా ఆ ప్యాకెట్స్ తెచ్చేసుకొని మనం వాడేసుకోవచ్చు. సో ఇంక ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాం, అంటే ఇప్పుడే కాదు కార్వింగ్ చూపించాక. ఓకే. సో ముందు ఒక బౌల్లోకి ఏంటంటే మనం తినేటప్పుడే మనం డిప్ చేస్తాం కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం రాజుగారు. ఇట్స్ ఓకే. ఇంతసేపు వెయిట్ చేయగలింది, ఇంకాసేపు వెయిట్ చేయలేదు. అదే నేను బౌల్లో వేసి రెడీ పెట్టేయండి మన కోసం చక్కగా. అండ్ ఎప్పుడైనా అన్ని ఇలా చేసుకొని హ్యాపీగా అట్లా మొత్తం అలా టేబుల్ మీద సెట్ చేసుకొని ప్రశాంతంగా అందరూ చుట్టూ చేరి తింటే సూపర్ గా ఉంటుంది. సో దీంట్లో సర్వ్ చేసే వాళ్ళు ఏంటంటే అక్కడ కొంచెం కంట్రోల్లో ఉండాలి. అలాగే కొంచెం ముందు జాగ్రత్త కూడా ఉండాలి, ఎందుకంటే తన వంతుగా ముందు కొంచెం పక్క పెట్టుకో, లేకపోతే ఒకసారి మొదలైతే ఇంకా ఆగదు. అండ్ అది కూడా ఇప్పుడు చక్కగా సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా సమ్మర్ హాలిడేస్ లో అట్లాగా చాలా మంది చుట్టాలు వస్తూ ఉంటారు, అడుగుతారు కాబట్టి అవును ఇట్లాంటివి హ్యాపీగా చేసేది. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది పేరెంట్స్ కూడా ఈ బయట తినటం కంట్రోల్ చేసేస్తున్నారు. అంటే ఇట్లాంటివి హైజీనిక్ గా ఉండట్లేదనో లేకపోతే ఈ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వల్ల. సో మనమే ఇంట్లో హ్యాపీగా చేసేస్తే వాళ్ళకి. దీంతో పాటుగా కొంచెం దీనిపైన ఉల్లిపాయ కూడా వేస్తాను. సో చాలా మందికి ఆ ఉల్లిపాయ సైడ్ లో పెట్టేసుకుని. అవును, ఇంకా పానీపూరి అంటేనే అసలు ఆ ఉల్లిపాయ ఆ రగడ అన్ని. సో కొంచెం ఇలా మనం హోల్డ్ చేసేసి రెడీ పెట్టేస్తాను. ఓకే రాజు గారు, అసలు టైం వేస్ట్ చేయకూడదు మనం. సో ఇది మనకు పానీపూరి సర్వ్ చేయడానికి రెడీ. భలే బాగుంది ప్లేటే చూడడానికి. రాజుగారు ఫాస్ట్ గా కార్వింగ్ చేసేసేయండి, చెప్పేస్తా. ఓకే. ఏం చేస్తున్నారు ఇంతకీ? బ్రెడ్ తో ఫిష్ చేసేస్తున్నాను. ఫ్రెష్ చేసేయండి రాజుగారు. ఈ స్మెల్ కి దానికి నాకు నోరు కూడా తిరగట్లేదు, అంటే నోట్లో నీళ్ళు వచ్చేసింది అనమాట అలాగా. యాక్చువల్ గా బ్రెడ్ షేపే ఫిష్ బాడీ లా ఉంటుంది కదా, ఫుల్ బ్రెడ్. సో చాలా ఈజీ. ఓకే ఓకే. సో ఇలా ఇక్కడ నోరు ఓపెన్ చేసేసుకున్నాం. సో ఇది ఇక్కడ టైల్ లా వచ్చేస్తుంది. ఓకే. అదేంటి కన్నా? సో హెడ్ కి కొంచెం ఆ సపరేషన్ అనేది చూపిస్తున్నాం. ఓకే ఓకే. సో ఇక్కడ ఇలా వస్తుంది కదా. సో అవి వచ్చేసి క్యారెట్లోనే చిన్న రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ మధ్యలో చిన్నగా హోల్ చేసి అక్కడ మిరియం కానీ లేకపోతే తోక మిరియాలు ఏదైనా మనం పెట్టేసుకోవచ్చు. ఓకే.
వావ్. ఓకే. సో కీరాతో హాఫ్ సర్కిల్ కట్ చేసి కొంచెం అలా డిజైన్గా వేస్తాం. ఓకే. అవి ఉంటాయి కదా, పులుసులుగా ఉంటుంది కదా. ఓకే. వావ్, బాగుంది రాజు గారు. ఫిష్ కూడా పానీపూరి కావాలి, అందుకే నోరు తెరుచుకొని కూర్చుంది. అటువైపే అదే. వావ్, కలర్ఫుల్. ఓకే. సో రెడీ. ఓకే, వావ్, చూసారు కదండి, చక్కగా పానీపూరి రెడీ. ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేయాలి, కానీ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పానీపూరి తయారు చేసే విధానం: ముందుగా బఠానీలు నానబెట్టి ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నిమ్ముప్పు, నల్లుప్పు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పానీపూరి నీళ్లు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బఠానీలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సోంపు పొడి, చాట్ మసాలా, ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. ఆపై పూరిల్లో బఠానీ మిశ్రమం వేసి ముందుగా సిద్ధం చేసుకున్న నీళ్లు పోసి సర్వ్ చేసుకుంటే పానీపూరి రెడీ. పానీపూరి తయారీ విధానం చూసారు కదా. సురాజ్ గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. ఇందాక నుంచి వెయిటింగ్ ఎప్పుడు తిందామా అని. సో ఎవరు పానీపూరి వాళ్ళు సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. సో ఈ రగడ కూడా మనకు కావాల్సినంత మనం పెట్టేసుకోవచ్చు. సో ఒకసారి ఈ వాటర్ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. అండ్ ఆనియన్ తీసుకోండి మీరు ఫస్ట్. అప్చుప్, చాలా టేస్టీ. ఎస్, యాక్చువల్గా అసలు నాకేం మాట్లాడబుద్ది అవ్వట్లే, ఉన్నాయని ఫినిష్ చేసేయాలనిపిస్తుంది, బట్ స్టిల్ చెప్తాను ఎలా ఉందో. సో ఈ వాటర్ చాలా టేస్టీగా ఉంది రాజు గారు. అవునండి. ఆ నిమ్ముప్పు, బ్లాక్ సాల్ట్ ఇవన్నీ వేసుకోవటం మూలాన సేమ్ అంటే మనకి ఇంకా ఆ బయట పానీపూరి ఇంటికి తెచ్చుకొని కూడా తింటూ ఉంటారు కదా కొంతమంది, చాలా మంది తింటూ ఉంటారు. సో అలాగే ఆ వాటర్ కానీ లేకపోతే ఈ రగడ టేస్ట్ ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, చాలా టేస్టీగా ఉంది. సో పానీపూరి చక్కగా బయటికి ఎక్కడికి వెళ్లకుండా హ్యాపీగా ఇంట్లోనే మనం హైజీనిక్గా టేస్టీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా నోట్ చేసుకుని అన్ని చక్కగా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. జలుబు ఎక్కువగా ఉన్న వాళ్ళు బాగా పండిన జాంపండు తింటే జలుబు త్వరగా తగ్గిపోతుంది. ఓకే అండి, మరి ఊరించి వంటలు ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఇంకా లేట్ చేయకుండా పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మీ సాగర్. లక్ష్మీ సాగర్. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరేంటి? లలిత. లలిత గారు, మీరు ఎక్కడి నుంచి? కూకట్పల్లి. కూకట్పల్లి. సో మీ ఇద్దరికైనా పరిచయం ఉందా? లేదు, ఇక్కడికి వచ్చాకనే. ఇక్కడికి వచ్చాకే పరిచయం అయిందా? సో రెడీయా మరి ఇద్దరు కూడా? రెడీ. సో ఏ ఐటమ్ ఇచ్చినా కూడా చక్కగా టేస్టీగా వంటలు చేసేయాలి, ఓకేనా? సో ఏదో ఉంది చక్కగా కాయ, ఏం కాయ అనేది మనం చూద్దాం. ఓ, సో పచ్చిపప్పాయి అనమాట ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్, ఓకేనా? సో పచ్చిపప్పాయితో వంటలు చేస్తారు తెలుసా? స్వీట్స్, పచ్చళ్ళు, అన్ని కర్రీస్ చేస్తూ ఉంటారు. సో మీ ఇద్దరికి కూడా ఐడియా ఉంది కాబట్టి చక్కగా బొప్పాయితో కొంచెం టేస్టీగా మీకు తెలిసింది ఏదైనా కూడా. సో ఇప్పుడైనా కూడా మీరు ఇన్నోవేటివ్గా ఏదైనా ఆలోచించవచ్చు. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో టైమర్ ఆన్. ఇప్పుడు మీ ఇద్దరు కూడా ఆలోచించాలి ఫాస్ట్గా. ఫస్ట్ ఎవరు వంట చేయాలనుకుంటే వాళ్ళు ఫాస్ట్గా ఆలోచించాలి. మీరు చేస్తారా? ఏం చేస్తారు? బొప్పాయి తెలగపిండి కూర. బొప్పాయి తెలగపిండి కాంబినేషన్లో కూర. అవునండి. ఓ, ఇది వేడి అది వేడి, బాగుంటుందా? టేస్టీగా. బాగుంటుంది. ఓకే,
ఓకే, మరి బొప్పాయి తెలగపిండి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొప్పాయి తెలగపిండి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి ముక్కలు 1 కప్పు, తెలగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లలిత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. కొద్దిగా ఆయిల్, ఓకే, పోపు దినుసులు కొద్దిగా. సో బేసిక్ గా ఈ తెలగపిండి వాడే కూరల్లో మనకి కొంచెం పోపది ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది. బాగుంటుంది. సో తెలగపిండి అంటే చేస్తూ ఉంటారా? ఇంట్లో అప్పుడప్పుడు ట్రై ఫ్రై చేస్తూ ఉంటారు. కొద్దిగా ఫ్రై అయ్యాక సో బొప్పాయి ముక్కలు ఎలా ముందే ఉడికించి పెట్టుకోవాలా, లేకపోతే ఇక్కడ డైరెక్ట్ గా మగ్గించుకోవటమేనా? డైరెక్ట్ వేయటం. డైరెక్ట్ గా ఇక్కడే. ఓకే, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫాస్ట్ గానే అయిపోతుందేమో కదా. నెక్స్ట్ ఏం వేద్దాం? పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ, రైట్. ఈ కాంబినేషన్ మీకు ఇప్పుడు ఏమైనా ఐడియా వచ్చిందా? ఇదివరకు ఎప్పుడైనా చేశారండి? లేదండి, చేస్తూ ఉంటారా? చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి, కొద్దిగా. ఇది బేసిక్ గా వింటర్ రెసిపీ అనుకుంటా. ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే తెలగపిండి కొంచెం వేడి, బొప్పాయి కూడా వేడి అంటారు కదా. అంటే ఈ రెండుటి కాంబినేషన్ వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది తినేవాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే సమ్మర్లో ఏంటంటే మనం కొంచెం ఇట్లాంటి ఐటమ్స్ తో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. అంటే ఎక్కువ వెయిట్ చేసేస్తుంది అనుకోండి మళ్ళీ కష్టం కదా. కొద్దిగా పసుపు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పప్పాయ ముక్కలు, యాక్చువల్గా పచ్చిపప్పాయ వేసేస్తే అది మనకి ఏ దోసకాయో ఈ టైప్లో ఉంటుంది కదా. టేస్ట్ చూసేటప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా చూస్తే బంగాళదుంప ముక్కలు అన్నా కూడా అలాగే అనిపిస్తుంది కదా. కొద్దిగా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకో. ఓకే, ఈ వంట మీకు ఎవరు నేర్పించారు? మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్? ఓ, ఏం చేస్తుంటారు మీరు? ఏమైనా వర్కింగా లేకపోతే ఇంట్లోనా? బ్యూటీషియన్. మీ వారేం చేస్తుంటారండి? గవర్నమెంట్ జాబ్. పేరు? మహిపాల్. మహిపాల్. పిల్లలు ఉన్నారా? అవునండి. ఎంతమంది? 2 బాబులు. ఏం చదువుతున్నారు? ఎల్కేజీ యూకేజీ. ఏం పేర్లు? సాయి ప్రమోద్, ప్రసన్న కుమార్. ఓ నైస్. కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు. సో నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో? కొంచెం సాల్ట్. ఓకే, సో సరిపడా. ఇది కొంచెం మనకి ఇట్లా డ్రైగానే ఉంటుందా? డ్రై టైప్. తెలగపిండి వేసిన తర్వాత కర్రీ లాగా గ్రేవీ వస్తుంది. ఓకే ఓకే. నెక్స్ట్ తెలగపిండి. సో వాటర్ ఏమైనా యాడ్ చేయాలా అక్కర్లేదా దీనికి? కొంచెం ఫ్రై అయిన తర్వాత చివర్లో వేయాలి. ఓకే ఓకే. సో యాక్చువల్గా చాలా మటుకి తెలగపిండి కర్రీస్ కొంచెం ఫైనల్గా వేసి దింపేస్తూ ఉంటారు. సో దీంట్లో కొంచెం గ్రేవీ రావాలంటే కొద్దిగా వాటర్ వేస్తే ఓకే గ్రేవీ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వాటర్. చాలా ఓకే ఒక 2 మినిట్స్ మూత పెట్టి బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేస్తాం. సో కొంచెం అంతా ఉడికితే సరిపోతుంది మనకి. ఇంకా పచ్చిమిర్చి, కారం అదొకటేనా? గరం మసాలా ఫ్లేవర్. ఓకే, సో వెయిట్ చేద్దాం 2 మినిట్స్. సో చూద్దాం. ఓకే ఓకే. కొద్దిగా గరం మసాలా. ఓకే. బేసిక్గా తెలగపిండి ఎప్పుడు చాలా ప్లెయిన్గా చేసేస్తుంటారు, మీరు కొంచెం వెరైటీగా చేశారు. గరం మసాలా తింటే తెలుస్తుందండి. తింటే తెలుస్తుందా? ఓకే. లైట్గా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే. కొద్దిగా నిమ్మరసం. ఓకే.
వేడి వేడిగా బొప్పాయి తెలగపిండి కూర రెడీ. నైస్. టేస్ట్ చూసి చెప్పాలి ఎలా ఉందో. తప్పకుండా చెప్తాను. ఓకే అండి, మరి వేడివేడిగా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు బొప్పాయి తెలగపిండి కూర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బొప్పాయి తెలగపిండి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో బొప్పాయి ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత తెలగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బొప్పాయి తెలగపిండి కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. 1 కప్పు పెరుగులో 1 స్పూన్ శనగపిండి కలిపి ముఖానికి బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ మృదువుగా గ్లోగా తయారవుతుంది. ఓకే అండి, మరి పచ్చి బొప్పాయితో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో లక్ష్మి గారు రెడీయా మీరు? రెడీ అండి. సో మీరేం ప్రిపేర్ అయ్యారు? నేను బొబ్బాస్కాయ ఆవకాయ చేస్తాను. ఓ, పచ్చి బొప్పాయితో ఆవకాయ. ఆవకాయ. నైస్. ఓకే అండి, మరి బొప్పాయి ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొప్పాయి ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి తురుము 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, మెంతి పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, నువ్వుల నూనె 1/2 కప్పు. ఓకే, మరి బొప్పాయి ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ నూనె వేసుకుందాం. ఓకే, వేడి చేసుకోవాలా? నూనె పోపు అండి. ఇది ఉత్త పోపే, ఇక మీకు స్టవ్తో ఇంకేం పని ఉండదు దీనికి. అవునా? ఇది నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె గానుగ పెట్టిన నువ్వుల నూనె. సో పచ్చళ్ళలోకి మనకి ఎంత నూనె కావాలో అది ఇందులో వేసేసుకోవాలి అంతే. ఓకే. సో పొట్టు మినపప్పు. ఓ, ఆవాలు, పొట్టు మినపప్పు కలిపింది. ఈ ఎండుమిరపకాయలు. ఓకే. సో అయితే ఇది మనకి చాలా సింపుల్ గా అయిపోతుంది అన్నమాట. చాలా సింపుల్ గా ఉంటుంది. ఓ నైస్. ఇంగు వేయాలి. ఓకే. సో ఈ ఆవకాయ అంటే బేసిక్ గా ఆవకాయలు మనకి చాలా ఫేమస్, అన్నిటితో పడుతూ ఉంటాము. అవును. సో ఇది కూడా మనకి అంత నిల్వ ఉంటుందా? అంటే 2 రోజులు ఉంటుందండి. పచ్చిది కదా, ఇది వేయించము. అంటే ఏ రోజు 2 రోజులకు ఒకసారి చేసుకుని తినేయటమే. సో ఇది ఇట్లా మీరే ట్రై చేశారా? ఎక్కడైనా చూసారా? నేనే చేశానండి. సో ఫాస్ట్ గా టేస్టీగా ఉంటుంది. ఓ నైస్. ఒంటికి కూడా మంచిది కదా. ఓకే. సో ఇది కొంచెం ఎర్రగా వేగితే ఇది అన్ని కలిపేసుకోండి, మిక్సింగ్ ఇందులోనే కారం, తర్వాత అందులో వేసిన తర్వాత కారం. ఓకే ఓకే, అది కొంచెం చల్లారితేనా? చల్లారాలి. ఓకే. సో పచ్చళ్ళు అంటే మీకు ఇష్టమా? నేను పచ్చళ్ళు బాగా చేస్తానండి. పచ్చళ్ళు బాగా చేస్తారా? రోజు రోటి పచ్చళ్ళు ఎక్కువ చేస్తాను. ఓ అవును, కొంతమందికి డైలీ రోటి పచ్చళ్ళు ఉండాలి. పెడదామండి. ఇంకా ఇందులో వేసి ఇందులో కారం వేసి. సో ఇది కూడా అంటే ఒక రకంగా ఎప్పటికప్పుడు చేసుకుని తినేసేలాగే, నిలువ ఉండదు మనకి. మామిడికాయ తురిమి చేసుకుంటాం కదా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఉప్పు సరిపడా, కొంచెం పసుపు. సో బేసిక్ గా ఆవకాయలో వేసేస్తే మనకి అది ఆ బొప్పాయి టేస్ట్ కూడా అంత తెలియదు. నిమ్మకాయ పిండుతాం కదా, చాలా మెంతిపిండి. ఓకే. సో నిమ్మకాయ పులుపు బాగుంటుంది దీంట్లో. మెంతిపిండి మంచి టేస్ట్ వచ్చింది నూనె పడగానే, ఐ మీన్ స్మెల్ వచ్చింది. ఈ కారం ఏంటంటే కొంచెం నూనెలో వేగితే పచ్చివాసన పోతుంది. ఓకే ఓకే, నైస్ నైస్. ఇవి పప్పాయి. మీరేమైనా వర్క్ చేస్తూ ఉంటారా? లేదండి, నేను హౌస్ వైఫ్. ఓకే. చాలా ఫాస్ట్ గా చేస్తుంటే బేసిక్ గా వర్కింగ్ వాళ్ళకి తొందర అంటే అఫ్ కోర్స్ ఇంట్లో వాళ్ళు కూడా అడ్వకేట్ అండి. పొద్దున్న 9కి భోజనం చేసేస్తారు మా వారు. చాలా తొందరగా వంట చేస్తారు అనమాట. ఓహో, 9 వరకు వంట కూర్చుంటారు టేబుల్ మీద, నేను గబగబా వంట చేసేస్తాను ఇంటికి. ఓ సో కాబట్టి చాలా ఫాస్ట్ గా, అదే అంటున్నా, చాలా ఈజీగా చేసి ఫాస్ట్ గా చేసి టేస్టీ గా పెట్టేస్తాం. మేము 18 ఏళ్ల క్రితం కూడా మనసుని మనసయ్య అని ఇందులో ఈ టీవీలో గొల్లపూడి గారు ఇద్దరం విన్ అయ్యాను, నేను మా హస్బెండ్. ఓ సూపర్. అంతాక్షరిలో పాడాం, మనో గారు శైలజరాది పాడాం. నేను ఇందులో ఈ టీవీలో హోమ్ మినిస్టర్ అన్ని. ఓ నైస్ నైస్. సో ఏం పేరు మీ వారి పేరు అండి? మా వారి పేరు హైకోర్టులో అడ్వకేట్ అండి, కరుణాసాగర్ ఆయన పేరు. కరుణాసాగర్ గారు. ఓకే ఓకే. సో ఒక్కడేనా బాబు మీకు? 2 పిల్లలండి, మగ పిల్లలు. మగ పిల్లలు 2. ఏం చదువుతున్నారు? వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఓ 2 ఉద్యోగాలా? ఇద్దరు. ఓకే ఓకే. మ్యారేజ్ చేయాలండి ఇద్దరికి. పేర్లేంటి?
కళ్యాణ్ సాగర్, సాయి వివేక్ సాగర్. ఓకే, ఆల్ సాగర్స్. సో మీరు ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారండి ఇంట్లో? ఎప్పుడైనా యోగాది చేస్తూ ఉంటాను. యోగా నేర్పుతూ ఉంటా కొంతమందికి. ఓ నైస్. అందరికి నేర్పి పాటలు పాడుకుంటూ పాడుకుంటూ ఉంటారు సరదాగా. సో మా కోసం కూడా ఒక మంచి పాట పాడతారా? పాడండి. హరిరిహ ముక్తవధూని కరే విలాసిని విలసతి కేళి ఫరే చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి కేళి చెలన్మణి కుండల మండిత గండయుగ స్మిత సాలి హరిరిహ ముక్తవధూని కరే విలాసిని విలసతి కేళి ఫరే తాపి విలాస విలోల విలోచన కేళన చరిత మనోజ్ఞం తాపి విలాస విలోల విలోచన కేళన చరిత మనోజం ధ్యాయతి ముక్తవధోరతికం మధుసూదన వదన సరోజం హరిరిహ ముక్త వధూని కరే విలాసిని విలసతి కేళి ఫరే చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి. బాగా పాడారు. నేర్చుకున్నారా మీరు మ్యూజిక్? చిన్నప్పుడు నేర్చుకున్నాను. సూపర్ గా పాడారు అసలు. టూ గుడ్. సో మీ పాట వింటుంటే అలా చక్కగా వినాలనిపిస్తోంది. సో ఇది ఇంకా అయిపోయినట్టేనా? సో సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. బాగుంది. సో చక్కగా ఇలా పాటలు పాడుకుంటూ అలా సరదా వంట కూడా పాటలు పాడుకుంటుంది. ఇంకా పాటలు ఎంత బాగా వస్తాయి. ఇంకా చిన్నప్పుడు రామాయణం అన్ని పాడుతూ ఉండేవారు. సో మీకు అలా నాకు అట్లా వచ్చినాయి. పాటలు లేకుండా వంట కూడా చేయలేదు. ఓ నైస్ నైస్. బాగుందండి. ఇది కూడా కలర్ఫుల్ గా మీలాగా. రెడీ, రుచి చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. ఓకే, మరి బొప్పాయి ఆవకాయ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొప్పాయి ఆవకాయ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నువ్వుల నూనె, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేయించాలి. ఒక బౌల్లో కారం, ఉప్పు, పసుపు, మెంతి పిండి, పోపు మిశ్రమం, పచ్చి బొప్పాయి తురుము, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బొప్పాయి ఆవకాయ రెడీ. ఓకే అండి, మరి బొప్పాయితో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో తెలగపిండి కాంబినేషన్ లో కూర, ఒకటేమో ఆవకాయ. సో ముందుగా తెలగపిండి చూసేద్దాం. బాగుంది. సో ఇప్పుడు ఆవకాయ టేస్ట్ చూద్దాం. నైస్. సో ఇప్పుడే కదా మరి మనం కలిపాము, కొంచెం ఊరితే ఇంకా బాగుంటుంది, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో ఆవకాయలో ఉన్న స్పెషాలిటీ అది. యా, సో ఎంత ఊరుతుంటే దానికి టేస్ట్ పెరుగుతూ ఉంటుంది. కానీ బాగున్నాయి, ఇద్దరు కూడా బాగా చేశారు, టేస్టీగా ఉన్నాయి. సో 2 డిష్లు బాగున్నాయండి. సో అంటే ఇలా బొప్పాయితో కొంచెం ఇలా తెలగపిండితో చేయడం, అలాగే ఇలా ఆవకాయలో కూడా తురుములా చేసేసి, సో దీన్ని అంటే మన చాయిస్ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇలా తురుములా చేసుకున్నా బాగానే ఉంటుంది. సో చాయిస్ అది మనం అంటే లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో 2 కూడా చాలా బాగున్నాయి, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. సో కొంచెం బెటర్గా సో ఆవకాయ ఎవర్ గ్రీన్.
బాగా టేస్టీగా ఉంది. కొంచెం అంటే ఆ మెంతి పొడి ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుంది. కొంచెం పులుపు కూడా బాగానే వేసారు కదా, నిమ్మరసం ఉన్నది, చాలా బాగుంది. ఓకే, సో అయితే లక్ష్మీ సాగర్ గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసాం. ఓకే, సో లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ నుంచి ఈ సారీ గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. సో మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా. అవకాశం ఇచ్చిన ఈటీవీ వరకు చాలా ధన్యవాదాలు అండి. యూ వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. గ్రేవీ కూరలు చేసేటప్పుడు బాగా పుల్లటి పెరుగును ఆ గ్రేవీలో వేసినట్లయితే గ్రేవీకి మరింత రుచి వస్తుంది. ఓకే అండి, మరి 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన కాజు కరివేపాకు రైస్ లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. క్యాష్యూస్, కర్రీ లీవ్స్, బాస్మతి రైస్. ఇప్పుడు కాజు హై క్యాలరీ, కరివేపాకు లో క్యాలరీ. సో కాబట్టి ఓకే, కరివేపాకు అనేది మళ్ళీ మనం చాలా లైట్గా తీసుకునే ఒక ఆకుకూరల్లో ఒక ఆకుకూర. అనీమియా, రక్తహీనత పిల్లల్లో కూడా ఉంది అన్నప్పుడు మనకు సింపుల్గా హై ఫండా లేకుండా సులభంగా దొరికే ఐరన్ సోర్స్ మనకు కరివేపాకు. బాస్మతి రైస్ కూడా షుడ్ బి బ్రౌన్, ప్రాసెస్ చేయకుండా బ్రౌన్ రైస్ రూపంలో తీసుకుంటే ఇట్ ఈస్ యూస్ఫుల్. డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయాలి. తర్వాత మనకందరికీ కూడా ఫేవరెట్ ఐటమ్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూపించిన పానీపూరి ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎందుకంటే స్ట్రీట్ కార్నర్స్లో అక్కడ వాళ్ళ హైజీన్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి అంటే అతివృష్టి ఉండకూడదు, అనావృష్టి కూడా ఉండకూడదండి. ప్రతిదానికి మళ్ళీ శుభ్రత అని ఉండడం కూడా పొరపాటే. అలాగని చెప్పేసి స్ట్రీట్ ఫుడ్ తినడం కూడా ఇట్స్ నాట్ అ హెల్తీ థింగ్. సో పానీపూరి ఎలా, చిన్న పూరీలు, టొమాటోస్ అండ్ బఠానీలు, మనకు వెజిటబుల్స్ కూడా వచ్చేసాయి అక్కడే. తర్వాత కొత్తిమీర, పుదీనా, నిమ్మప్పు, నల్లుప్పుతో చేసుకునే ఆ లిక్విడ్ అంటే మనకు అక్కడే పానీపూరిలో మెయిన్ థింగ్ మనకు ఆ పానీనే చాలా టేస్టీ అండి. అందులో చూసారా ఎన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయో. నిమ్మప్పు, నల్లప్పు రెండు కూడా చాలా మంచిది. తర్వాత మనకు కొత్తిమీర, పుదీనా ఆల్సో వెరీ వెరీ గుడ్. టొమాటోస్ అన్నీ బాగున్నాయండి. సీరియస్లీ మనం ఇంట్లో చేసుకుంటే దీంట్లో అసలు ప్రాబ్లం లేదు. సో పానీపూరి రెసిపీ చూపించారు కదా రాజుగారు, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో చూసిన బొప్పాయి తెలగపిండి కూర, అలాగే బొప్పాయి ఆవకాయ. సో బొప్పాయి తెలగపిండి కూర ఏంటి? బొప్పాయ, తెలగపిండి, గరం మసాలా, అల్లము, వెల్లుల్లి. తెలగపిండి కూడా పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, మంచిది. తెలగపిండి అనేది ఇట్స్ సచ్ ఎ హెల్దీ థింగ్ అండి మనకు. అంటే ఆయిల్ అంతా తీసేసాక నువ్వుల్లో వచ్చేదే తెలగపిండి. సో అందులో కాల్షియం వైట్ కలర్లో ఉంటుంది కొంచెం. సో కాల్షియం ఉంటుంది ఎక్కువగా. ఇవన్నీ అలాగే రీటైన్ అయిపోతాయి. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండ్ స్మార్ట్ థింగ్. కుకింగ్లో ఇలా వండుకోవడం ఇట్స్ అ వెరీ స్మార్ట్ థింగ్. క్యాలరీస్ కూడా మనకు అంత ఎక్కువగా ఏమి ఉండవు, ఎందుకంటే నూనె తీసేస్తారు కాబట్టి. సో బాగుందండి బొప్పాయి తెలగపిండి కూర. బొప్పాయి ఆవకాయ కూడా బొప్పాయి తురిమేసి తర్వాత మనకు అది నువ్వుల నూనెతో చేస్తారు. బ్యూటిఫుల్ థింగ్. చూసారా, మళ్ళీ ఎప్పుడు నేను ట్రెడిషన్ అని చెప్తూ ఉంటాను. ట్రెడిషన్ని మిక్స్ చేయాలి మన ఆహారంలో, మనం మర్చిపోకూడదు. నువ్వుల నూనెతో చేసిన పచ్చడిలో ఇంగువ, తర్వాత మెంతిపిండి అవి వేస్తే ఉండే రుచి, ఆ సువాసన, ఆ టేస్ట్, ఆవకాయని ఒక ఎలా చెప్పాలంటే ఆవకాయని ఇండివిజువల్గా చేసేది ఈ రకమైన ఒక కాంబినేషనే. చూసారు కదా, డెఫినెట్గా మనం ఇలాగే ట్రై చేసుకోవాలి. సో బొప్పాయి ఆవకాయని నువ్వుల నూనెతో చేసుకోండి. ఇవాళ మనం చూసిన 4 రెసిపీస్ కూడా బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. సో రాజుగారు, ఈ రోజు అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి, కానీ అన్నిట్లోకి అందరికీ ఫేవరెట్, అందరికీ బాగా నచ్చేసింది ఏంటంటే పానీపూరి. ఎస్, సో ఇంట్లో చక్కగా ఇంత హైజీనిక్ గా, ఇంత టేస్టీగా, హ్యాపీగా మనమే చేసుకుంటే కావాల్సినన్ని తినేయొచ్చు. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. సో బాగుంది రాజుగా, చక్కగా ఇంట్లో హ్యాపీగా ఈజీగా చేసేసుకునే ప్రాసెస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడో టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.